రాలేదు, ఏపీఓ రాలేదు, ఓపీఓ రాలేదని సంబంధిత ఎవరెవరు రాలేదో పేరుగా నెంబర్ ఇచ్చేయండి. ఆయన వచ్చి రిపోర్ట్ చేస్తారు. దాని బదులు ఆయన యాక్షన్ తీసుకుంటారు. ఆరో గారు యాక్షన్ తీసుకుంటారు. మామూలు కట్స్ విజిల్స్ పట్టరా దయచేసి ఇక్కడ ఎవరు రావక్కర్లేదు. రెడీ అయిపోయిన తర్వాత సెక్టార్ ఆఫీస్ దగ్గర రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. 262 పోలింగ్ స్టేషన్కి పోలింగ్ సామగ్రి అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎంస్ వీవీప్యాట్స్ కూడా చేశాము. అండ్ మనకి దాదాపు 48 మెయిన్ బస్సులు వచ్చాయి అండ్ 9 మినీ బస్సులు వచ్చినాయి. 48 పెద్ద బస్సుల్లో 40 బస్సులు నర్సీపట్నం డిపోకి చెందినవి, 4 మద్దిలపాలెం డిపో అండ్ 4 అనకాపల్లి డిపో. స్టాఫ్ అందరికీ బ్రేక్ఫాస్ట్ అయినాయి. ఎవరైనా ఇది 10:30 అయినా మనం బ్రేక్ఫాస్ట్ ఇంకా ఉన్నాం, ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాం. అండ్ అన్నీ మొదట 77 పోలింగ్ స్టేషన్లు క్రిటికల్ అనుకున్నప్పటికీ మనం ఇక్కడ ఉన్నటువంటి చిన్న సెన్సిటివ్ ఇన్ ది సెన్స్ మాటల యుద్ధాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం అన్ని దగ్గరలో కూడా సీసీటీవీలు, వెబ్కాస్టింగ్లు, మైక్రో అబ్జర్వర్లను పెట్టాం. నిన్నే డిఎస్పీ గారు, మా సిఐలు, తహసీల్దార్లు, ఎస్ఐలు అందరితో కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ అక్కడ లిస్ట్ అయిన సమస్యాత్మకే కాకుండా మనం నర్సీపట్నం మొత్తం అంతా సమస్యాత్మకంగా గుర్తించి మనం అన్ని ఏర్పాట్లు చేసాం. ఈసారి మనకేంటంటే మెటీరియల్ చాలా బాగుంది. మనసులో ప్యాకెట్ ఫార్మ్లు ఇచ్చారు కమిషన్ వాళ్ళు. అంటే పీడిఎంఎస్ యాప్ అని ఉంది, హోల్ డే మేనేజ్మెంట్. ఇది ప్రతి 2 అవర్స్ దగ్గర తీసుకొని మనం నేరుగా ఎవరైనా చూడడానికి అందరి దగ్గర సెక్టర్ ఆఫీసర్లు, మన సెక్టర్స్ 24 ఉన్నాయి, 24 సెక్టర్ ఆఫీసులు, మళ్ళీ రూట్ ఆఫీసర్లు ఉన్నారు. అంతా మనం మీటింగ్లు పెట్టుకున్నాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసాం. అంతంలో మరి మీ అందరి సహకారంతో ఇది ఎటువంటి సమస్యలు లేకుండా మనం ఈ ఎలక్షన్లు ఫ్రీగా, ఫెయిర్గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు